ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ యాక్చువల్గా అస్సలు ఇంట్రడక్షన్ అవసరం లేని గెస్ట్ ఉన్నారు. ఈ గెస్ట్తో ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేసినా కానీ ప్రతి ఇంటర్వ్యూ నాకు స్పెషల్గానే అనిపిస్తూ ఉంటుంది. హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ విక్రమాదిత్య రెడ్డి. హలో అన్న. హాయ్, ఎలా ఉన్నావు? నేను ఎప్పుడు బాగుంటాను. యూఆర్ ఆల్వేస్ చామ్ కదా. అబ్బా. అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ అన్న అగైన్. హిట్ టీవీ అంటే నాకు గుండెలో కొంచెం హిట్ అవుతుంది అనమాట. ఎందుకంటే నా వైఫ్ కూడా మంచి హిట్ షో చేస్తున్నది ఇందులో, అందుకని. పర్టికులర్గా ఏంటి అంటే శ్రీవాణి గారు చేసే షో సూపర్ హిట్ షో. అవును, యా, హిట్ టీవీకే హిట్ షో. అఫ్ కోర్స్ మన ఇంటర్వ్యూస్ కూడా ఎవ్రీ టైం హిట్టే కదా. మనం హిట్ అవుతాయి. మా అమ్మ నాన్న ఇంటర్వ్యూ కూడా చేసేవాడు నువ్వు. ఎవరు అసలు నిజంగా అది అయితే అన్ఎక్స్పెక్టెడ్. నేను అసలు లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ ఇదే టైం మదర్స్ డే కి చేశాను. నేను అంత రీచ్ అవుతుంది అనుకోలేదు. నేను బేసిక్ గా వచ్చినప్పుడు ఇంటర్వ్యూ అయితే ఆల్మోస్ట్ 1 hour జరిగింది. అమ్మో ఇది ఎంతవరకు వెళ్తుందో ఏమో అనుకున్నాను, కానీ అసలు సూపర్ అది. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. బికాస్ ఆఫ్ ఫేమ్ టైమ్ మీడియా ఇలా వేరే మీడియాలో మా మీడియా గురించి చెప్పడం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అఫ్ కోర్స్ అంటే ఫేమ్ టైమ్ మీడియా అనేది స్టార్ట్ చేసి చాలా తక్కువ రోజులే అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 2 months కంప్లీట్ అయినట్లుంది. 2 months కంప్లీట్ అయినా కానీ ఫేమ్ టైమ్ మీడియా సక్సెస్ఫుల్ గా అలా సాగిపోతుంది. ఆల్మోస్ట్ బిగినింగ్ 16 ఛానల్స్. ఫస్ట్ డేనే 16 ఛానల్స్ తో తెచ్చాం. ఇప్పుడు 27 ఛానల్స్ అయినాయి. అది కూడా టాప్ సెలబ్రిటీస్ ఇండస్ట్రీలో. అంతేనా? బికాజ్ అంటే మొత్తం అందరూ కూడా యూట్యూబ్లో కానివ్వండి, లేకపోతే ఆర్టిస్టులుగా సీరియల్స్ అయినా మూవీస్ అయినా కానీ చాలా అందరూ పేరున్న ఆర్టిస్టులే ఉన్నారు. ఎవరో బిగినింగే కదా అని చెప్పేసి చిన్న ఆర్టిస్టులు ఎవరు లేరు కూడా. అంటే వాళ్ళు యూట్యూబ్లో సక్సెస్ అయినా అవ్వకపోయినా సరే ఛాలెంజింగ్ గా ఉండాలని చెప్పి కొత్త ఆర్టిస్ట్ అంతా కూడా పెట్టించాను మన ఛానల్. బట్ టీవీ సెలబ్రిటీస్ కాబట్టి కొంచెం డెఫినెట్ గా మినిమం గ్యారంటీ కాబట్టి వాళ్ళని తీసుకున్నాను. అందుకే. కానీ జనరల్ గా సెలబ్రిటీస్ ని పెట్టి ఛానల్లో ఒక ఛానల్ అంటే స్టార్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, అసలు వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళని కూడా పెట్టి మీరు ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళతో అది కూడా అసలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేలా మీరు చేయడం అనేది చాలా పెద్ద విషయం. అదే కదా టాస్క్. అసలు ఎలా అంటే ఒక మాటలో చెప్పాలి అంటే అసలు ఎలా ఉంది ఫేమ్ టైమ్ మీడియా? చాలా బాగుంది. నాకు అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా అందరూ ప్రొఫెషనల్స్, ది బెస్ట్ దొరికారనమాట డే 1 నుంచి. సో ఛానల్స్ ఎలా పెరుగుతాయో స్టాఫ్ని కూడా ఫ్యూచర్లో అలా పెంచే విధంగా తయారు చేస్తున్నా. అప్రాక్సిమేట్ గా ఎంతమంది ఉండొచ్చు ఇప్పటికి? 15 members ఉంటారా స్టాఫ్? 12 members ఉంటారు. ఓకే. 3 partners అనుకుంటా మీరు మొత్తం. ఓకే. ఎలా ఉంది పార్ట్నర్స్ తో కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది ఆబ్వియస్. అంటే మనం సెట్ చేస్తాం కదా అందరం. బట్ మంచి ప్రదీప్ అండ్ సునీల్ ఇద్దరు మంచి పార్ట్నర్స్. అంటే నేను చెప్పినా సరే నో అంటారు అనమాట. సూపర్. సో ఫేమ్ టైమ్ మీడియా అనేది ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూస్? ముందు దాని నుంచి మేము వెబ్ సిరీస్ లాంటివి ఏమన్నా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అవే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కువ. ఇంటర్వ్యూస్ దీనికన్నా కూడా నాకు వెబ్ సిరీస్ కంటిన్యూగా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో కోరిక. సో ఫేమ్ టైమ్ మీడియా ద్వారా ఫ్యూచర్ లో డెఫినెట్ గా చూస్తారు. ఏవైనా జరుగుతున్నాయా ఆల్రెడీ డిస్కషన్స్ జరిగాయి ఆల్రెడీ. మంచి ఇప్పుడు హాట్ టాపిక్ బెట్టింగ్ యాప్ మీద చిన్న లైన్ రాయించాము ఆల్రెడీ. సన్నాహాలు జరుగుతున్నాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. బెట్టింగ్ యాప్ గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ నేను అడుగుతాను. సీరియల్ ఆర్టిస్టులు కానీ మూవీ ఆర్టిస్టులు, పెద్ద మూవీ ఆర్టిస్టులు కూడా బెట్టింగ్ యాప్స్లో చాలా మంది మొన్న బుక్ అయిపోయారు. లైక్ అంటే వాళ్ళకి తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది బెట్టింగ్ యాప్స్ చేశారు. కానీ అసలు ఇది సర్ప్రైజ్ అనుకోవాలా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ అనుకోవాలో తెలియదు, కానీ శ్రీవాణి గారి ఒక్కటి కూడా బెట్టింగ్ యాప్ చేయకపోవడం ఏంటి? అంటే నేను గొప్పగా చెప్పట్లేదు. డే 1 నుంచి కూడా మేము అంటే కొన్ని యాప్స్ చెయ్యం ఎందుకో. శ్రీవాణి కూడా బేసికల్గా అలాంటి వద్దులే సందీప్, వద్దులే రాజేష్ అలాంటివి చేయను నేను అని చెప్పి ఇష్టం అనమాట. అంటే రాంగ్ ఎందుకు మనం ప్రమోట్ చేయడం, అంతెందుకు జ్యోతిష్యం కూడా శ్రీవాణి అసలు చేయదు. అమ్మ ఇప్పటికీ అడుగుతుంటారు ఒక ఆయన పాపం, ప్లీజ్ అండి నవీన గారు చేశారు, వాళ్ళు చేశారు, నేను తీస్తానని. అంటే మీరు ఎంత ఇచ్చినా సరే మేము చెయ్యం అట్లా. ఎందుకంటే జాతకాలు చూపించుకోండి, మీకు చాలా బాగుంటుంది మనం చెప్పకూడదు. వేరే అంటే ముఖ్యంగా మన ఆడియన్స్ మనం చెప్పకూడదు అని మా ఇంటెన్షన్ అనమాట. అంటే బెట్టింగ్ యాప్స్ అని తెలియక కూడా కొంతమంది బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు. అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా మంది బెట్టింగ్ యాప్స్ అని వాళ్ళకి పాపం తెలియదు, తెలియకుండానే చేసేసి తర్వాత బెట్టింగ్ యాప్స్ అని తెలిసాక రియలైజ్ అయ్యారు. నిజంగా అందుకే రియలైజ్ అయ్యారు వెంటనే. బట్ ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి బాగా హైలైట్ చేశారు కదా, బాబా అతనికి వ్యూస్ తగ్గుంటాయి అందుకే దీన్ని పడ్డాడు అనమాట. అంటే నాకు తెలిసి దీంట్లో బాగా లక్షలు సంపాదించుంటాడు ఈ 2 నెలల్లో. వీరి మీద బురద చల్లి నిజంగా పాపం. అది ఇప్పుడు ఇవే ఉంటాయి కదా, అవి బెట్టింగ్ యాప్స్ అని తెలియదు నిజంగా ఆర్టిస్టులకు పాపం. జస్ట్ వాళ్ళ కంపెనీ ఇస్తుంది, ఇది వచ్చింది ఒక బ్రాండ్ అని
అది జస్ట్ ప్రమోట్ చేస్తారు అంతే. అది మనం చేస్తున్నాం అనుకుంటే ఇప్పుడు డే 1 రాంగ్ అనుకో, డే 1 స్టాప్ చేసేయచ్చు కదా. ఇన్నేళ్ళు అయిన తర్వాత పాతది తవ్వి పాపం హడావుడి చేసి. బెట్టింగ్ యాప్స్ అనే దాని మీద చాలా మంది అంటే సినిమా హీరోలు సైతం వాళ్ళు కూడా కేసెస్ మీద కొంచెం ఇదైపోయి అంటే లైక్ కొంతమంది అయితే మీడియా ఛానల్స్ని ఆశ్రయించి అనన్య అదంతా రాంగ్ అండి అబ్బాయి. అంటే ఆర్టిస్ట్ ఒక బ్రాండ్ మనీ వస్తాయి, అందులో కరోనా టైంలో ముఖ్యంగా కరోనా టైంలో ఆర్టిస్ట్ ఒక బ్రాండ్ రావడమే హ్యాపీ. సో దాని గురించి ఈ బినోమో ఇలాంటివి ఉన్నాయి అనమాట బెట్టింగ్ యాప్స్. సో అవి చెప్పడం ఏంటి అంటే అసలు బెట్టింగ్ యాప్ దీనివల్ల వేరే వాళ్ళు ఆడి ఆత్మహత్యలు చేసుకుంటారు అంత ఆలోచించి ఉంటారు డెఫినెట్గా, ఆబ్వియస్ అంతే కదా. ఇప్పుడు అంటే రియల్ ఎస్టేట్ ఏదో ఉంటుంది, ఏదో ఫ్రాడ్ జరుగుతుంది, దానికి అంబాసిడర్ ఉన్న సినిమా ఆర్టిస్టులు అందరినీ మనం అనం కదా, కామన్ సెన్స్ ఉంటే. కామన్ సెన్స్ లేకపోతే అంటాం. సో అలానే వీళ్ళు కూడా బినోమో అంటే ఏదో రాంగ్ అని దానివల్ల ఏదో అవుతారని చెప్పి డెఫినెట్గా చేసి ఉంటారు. సో ఆ టైంలో బ్రాండ్ అని చెప్పి చేశారు, దాని తర్వాత తెలిసింది ఆపేశారు. సో దాన్ని అంత హైలైట్ చేయకుండా ఉండాల్సింది అలా. ఓకే, మొత్తానికైతే మీ ఫ్యామిలీ మటుకు ఇంత అంటే శ్రీవాణి గారికి అంత ఎక్కువ హ్యూజ్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకపోవడం అదొక ప్లస్ పాయింట్ అయిందేమో. ఏమో వెళ్ళడం కాదు, మాకు రాలేదు కూడా అనుకుంటా. అఫ్ కోర్స్ అంటే ఆవిడకి తెలియకపోయినా కొన్ని వచ్చినప్పటికీ కూడా ఆవిడ వదిలేశారు కదా. అంతే అంతే. మామూలుగా మాకు బ్రాండ్స్ ఎక్కువ చెప్పాలండి. మన శ్రీవాణి ఇప్పుడు దాకా వితౌట్ బ్రాండ్ ఒక వీడియో కూడా రిలీజ్ కాలేదు. ఈ మధ్యన ఒక 2 months నుంచి రిలీజ్ అవుతున్నాయి కానీ సో శారీస్ గోల్డ్ ఏదో ఉంటాయి కదా. యాక్చువల్గా నేషనల్ కూడా సౌత్ ఇండియాలో ఫస్ట్ మేమే చేసాం. స్విగ్గీ, ఫోన్పే ఇలాంటివి కూడా బ్రాండ్స్ వచ్చాయి మాకు మేడం అంతే ఛానల్కి. సూపర్. అంటే బికాస్ ఆఫ్ దట్ ఫాలోవర్స్ అన్న, అంటే ఫాలోవర్స్ ఒకటి బేసిక్గా ఫాలోవర్స్ బట్టి ఉండదు, జెన్యూనిటీ అనమాట. నువ్వు ఎప్పుడైతే మన డే 1 నుంచి కూడా మేము వ్యూస్ కొనకుండా ఒక వీడియోకి 1 million వచ్చినా సరే మేము ఒకటేలా ఫీల్ అవుతాం, ఒక వీడియోకి 1 lakh వ్యూస్ వచ్చినా సరే ఒకటేలా ఫీల్ అవుతాం. సో ఆర్గానిక్ అన్నమాట, డే 1 నుంచి ఆర్గానిక్. అంతేగాని ఏదో వీళ్ళకి మనం మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే, అంటే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు నేను, మామూలుగా 1 lakh rupees తీసుకున్నాం అనుకో బ్రాండింగ్, ఓ 30,000 ఖర్చు పెడితే వ్యూస్ వస్తాయి, సో బ్రాండింగ్స్ వస్తాయి అనుకుంటారు. కానీ డెఫినెట్గా బ్రాండ్ ఇష్టం లేని పిచ్చోలే ఉంటారు, చాలా తెలివి ఉంటుంది, వాళ్ళకి ఒక టీం ఉంటుంది, ఎవరు ఆర్గానిక్ ఎవరు ఏంటి. ఇప్పుడు ఎవరు శివ్ హోమ్ వరల్డ్ ఉంది, అతను మనకు ఏదో బ్రాండ్ ఇచ్చాడు అనుకుందాం, డెఫినెట్గా ఆడియన్స్ ఎంతమంది వెళ్తున్నారు తెలుస్తుంది వాళ్ళకి. అమ్మో శివన్ గారి వీడియోలో రావడం వల్ల ఇంతమంది పెరిగారు మనకి అని చెప్పి అలా. సో ఆర్గానిక్గా ఉంటే నీకు మంచి మంచి బ్రాండ్స్ వస్తాయి మనకి. ఇప్పుడు మా ఫేమ్ టైమ్ మీడియాలో కూడా ఒక్కడు కూడా ఫ్యూచర్లో కూడా రాసి పెట్టుకున్నావు ఒక్క వ్యూ కూడా కొనం అనమాట. అందుకే ఏదైనా కానీ బై ఆర్గానిక్ వెళ్ళిపోతూ ఉంటారు. ఎస్, అంటే ఇన్స్టా అయినా కానీ యూట్యూబ్ అయినా కానీ బేసిక్గా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆర్గానిక్గా ఉంటేనే ఛానల్ ఎక్కువ కాలం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ యూట్యూబ్ కూడా ఎంకరేజ్ చేస్తుంది మనల్ని. అంటే మేడం అంతే ఛానల్కి ఇంత వ్యూవర్షిప్ రావడానికి ఇదంతా కూడా రీజన్ ఏంటి అంటే బేసిక్గా ఆ టైంలో ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ లేనట్లు ఉన్నాయి కదా. అలా ఏం లేదు, ఎక్కువ ఛానల్స్ ఉన్నాయి. మేము చెప్పాం కదా, చాలా మంది మా ఫ్రెండ్స్ అసలు పెట్టొద్దు హెడేక్ అని చెప్పారు. తర్వాత నేను ఎప్పటికి చెప్తాను, అందుకే కరుణ అనే అమ్మాయి ఉంది, తను చెప్పింది అనమాట. యాక్చువల్గా యూట్యూబ్ మీకు కరెక్ట్ విక్రమ్ మీకు, ఎందుకంటే నువ్వు శ్రీవాణి నందిని ముగ్గురు యాక్టివ్, సో డెఫినెట్గా మీ ఫ్యామిలీ ముగ్గురు యాక్టివ్ కాబట్టి మీరు పెడితే వర్కౌట్ అవుద్దని చెప్పింది అనమాట. అప్పుడు కరోనా టైంలో చిట్ స్టార్ట్ చేసాం, శ్రీవాణి ఒక సీరియల్ చేసేది, సరే యూట్యూబ్ పెడదామని చెప్పి ఆ టైంలో పెట్టాం. లక్కీగా ఫస్ట్ వీడియోకే క్లిక్ అయింది. బాగుంది. ఇప్పటికి అప్పటి నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. ఇప్పటికి ఎప్పుడు చూసినా మినిమం ట్రెండింగ్ లో ఉంటాయి, టాప్ 2, 3, 1 ఇలానే ఉంటూ ఉంటాయి కదా. మొన్న కూడా ఏదో వీడియో చూసాను. అండ్ ఇద్దరు మీ గురించి చెప్పాల్సిన పని లేదు, ఇప్పుడు శ్రీవాణి గారు అంటే వదిలేసేయండి, అండ్ అబౌట్ యూ అంటే వారేవా విక్రమ్, అది కూడా సూపర్ ఛానల్. బేసిక్ గా ఎవరి వీడియో అయినా కానీ ముగ్గురు కనబడుతూ ఉంటారు. ఈ మేడం ఏంటి కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది, రాజనందిని గారు. అంతే కదా, అంటే వాళ్ళ నాన్న కంపెనీ పెట్టాడు కదా, అలాగే మా నాన్న కంపెనీ పెట్టాడు కాబట్టి నేను ఫేమ్ టైమ్ మీడియాలో వస్తున్నాను ఛానల్. అంటే ముందు స్ట్రైకర్స్ లో చాలా సార్లు అడిగారు పాపం, రాజస్థాన్ కూడా అడిగేవాళ్ళు, నందిని పెట్టు బాగుంటది చైల్డ్ ఛానల్ లేదు అంటే, దానికి ఇప్పుడు 3 వచ్చింది. లక్కీగా తంది ఫస్ట్ వీడియోకి మానిటైజ్ అయిపోయింది. అంటే ఎలా మేనేజ్ చేస్తుంది, పక్కన కాలేజ్ ఇది చదువుకోవడానికి ఈ టైమ్స్ అంతా కూడా ఇప్పుడు కొంచెం బిజీగా ఉంటూ ఉంటది కదా, మళ్ళీ యూట్యూబ్ లో చూస్తేనేమో అసలు ఒక పక్కన తాట తీసి వదిలి పెడుతుంది. అంతే కదా, అంటే మమ్మల్ని చూసి నేర్చుకుంది. సో యూట్యూబ్ ని ఎంజాయ్ చేస్తాం కాబట్టి డెఫినెట్ గా ఒక పనిలా ఫీల్ అవ్వం అంతే. కానీ అసలు ఎంత అప్డేట్ అంటే, మొన్న మీరు అరుణాచలం ట్రిప్ కి వెళ్ళారా, ఆ ట్రిప్ కి వెళ్ళిన వీడియో కూడా తీసి పెట్టేసింది మీరు వచ్చే లోపే. అవునవును, అమ్మా నాన్న ఇంట్లో లేకపోతే నా కష్టాలు అని చెప్పేసేసి నేను చూసి అనుకున్నా, అసలు ఏ ఆపర్చునిటీని కూడా మిస్ చేయట్లేదు కదా అని చెప్పేసి. నాన్న అమ్మ దగ్గర నుంచి వచ్చిన
నాలెడ్జ్ ఇదంతా. అంతే అయ్యుండొచ్చు. బట్ రియల్లీ అన్న అప్పుడే తనకి బ్రాండ్స్ కొలాబరేషన్స్ అంతా స్టార్ట్ అయిపోయాయి కదా, ఆ, చేసిన brands వీడియోస్ start. చాలా తక్కువైనప్పటికీ కూడా. అవును అవును Okay. చెప్పాను కదా, దేవర్ నుంచి ఆర్గానిక్ గా ఉంటే అందరికి బ్రాండింగ్స్ వస్తాయి. ఎందుకంటే బ్రాండ్ అంటేనే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి ఎవరికి ఇవ్వాలని ఒక ఐడియా ఉంటుంది, ఎందుకు ఇవ్వాలి కూడా ఒక ఐడియా ఉంటుంది. ఓకే. సో ఎవరు ఏం పిచ్చోళ్ళు కాదు, మనం ఏదో వ్యూస్ కొనేస్తే బ్రాండ్స్ వచ్చేస్తుంటాయి అనుకోవడం చాలా రాంగ్. ఓకే. సో ఏదైనా కానీ ఒక జెన్యున్ గా ఒక ప్రొసీజర్ ప్రకారం అలా ఫాలో అవుతూ వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు మనకు టీం ఉంది, అలా వాళ్ళకు ఒక టీం ఉంటుంది కదా.